నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీకు ఏమని అనిపించిందా తన గేమ్ లో అరే తిని ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుందని అనిపించిందా? మీకుందా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఇప్పుడు సీతా క్లాన్ కి వెళ్ళింది, నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవాల్సింది కదా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ మాటలు అన్ని అర్థమవుతుంది అనమాట, తనకి నచ్చడం లేదు అని. అదే ఇటే ఉంటే బాగున్ను అని. ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తిక్కమలకలాడిపోతుంది. తెలుగు ప్రాబ్లం ఎక్కడి నుంచి ప్రాబ్లం? నైనికకి తెలుగు ప్రాబ్లం అది వైజాగే, బట్ నేను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే, తను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే అనమాట. ఇది మా ఇంటి అంటే సిచ్యువేషన్ కి మేము హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లో, అలాగ అలవాటు అయిపోయింది. ఇబ్బంది వస్తుంది కదా తనకి లోపల, దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు అనిపిస్తుంది? కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నైనిక వెళ్లే ముందు నాకు చెప్పారు మా మదర్ కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా మదర్ అని చెప్పడం జరిగింది. మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం? అసలు ఎందుకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం? మీ పాపను ఎందుకు అక్కడ చూడాలని ఉన్నది? అంటే ఫేమ్ గేమ్ కదా ఎంతేనని. అల్టిమేట్లీ తన అంటే స్క్రీన్ లో ఉండాలా, నేను చూడాలా, అది నాకు ఎప్పుడు అనమాట. ప్రతి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా తను చెప్తుంటది అనమాట. నాకు అదో ఆనందం అనమాట తనకి స్క్రీన్ లో చూడటము. ప్లస్ ఫేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు డీ చేసాక ఇంత ఫేమ్, ఇంకా ఫేమ్ దిల్ మాంగే మోర్ కదా అలా అనమాట. ఎస్, ఫేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి. బ్రాండ్ గా అంటే వెరిఫై అయిపోతుంది అకౌంట్, ఒక వస్తుంది అంటే బ్రాండ్ నేమ్ గా తను చేంజ్ అవ్వచ్చు. అల్టిమేట్లీ కెరీర్ ఇంపార్టెంట్ కదా. తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది, అమ్మాయిలకి వాల్యూ గురించి వాల్యూ ఇవ్వాలి అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంత ఎమోషనల్ అయింది? అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ తన సిచ్యువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో. అంటే యాజ్ ఏ బీయింగ్ అ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అనమాట. ఒక ఫీమేల్ గా నేను అవ్వని తను అవ్వని, తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా, వాళ్ళ వాయిస్ వినిపించాలా అని. అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ గర్ల్ వాళ్ళ థింగ్, గర్ల్ పవర్ ఎక్కువ. లైక్ ఫాదర్, లైక్ నేను అది ఈ పాయింట్ బయట ప్రెసెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకోండి కొన్ని ఇంటర్వ్యూస్లో. ఫాదర్ని నేనే పంపించేసా, నేనే. ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. సో అది అంటే మమ్మీ ఇలాగ పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ తిట్లు వింటూ అలాగ అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట. సో అందుకే అది చూసింది ఇంకా సెట్ అవ్వదు. యాక్చువల్లీ మేము ఒక లాస్ట్ ట్రై చేద్దాము అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఏమో తనే అనమాట. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది అనమాట, చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నాం. తను వెళ్ళి పిలుచుకొని వచ్చింది అనమాట. తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన, మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అన్నదనమాట కోపం మీద. చిన్నదే అప్పుడు 9-10 years. అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇదే దీని మీద తనకి బ్రేకప్ కూడా జరిగింది అని చెప్పి అన్నారు. అందులో మీకు కూడా తెలుసు, మీరు కూడా ఈ బ్రేకప్ లైక్ డాన్స్ షో టైంలో ఈ లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తనని? డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, వై ఇవన్నీ అని. అప్పటికి బాగానే డాన్స్ చేస్తుంది, డాన్స్ చేసింది, కానీ ఇవన్నీ ఎందుకు సైడ్ ఇవన్నీ అని చెప్పలేదా మీరు? మనం చెప్పినా ఏది అవుతుందో అది అవుతుంది అనమాట. అది మనకి కంట్రోల్లో లేదు. మరీ పెట్టి బంధించి చేయొద్దు అని. ఇట్స్ అ స్టేజ్ అనమాట. అన్ని ట్రై చేయాలా, ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఆపి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే చూడండి, దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని.
అంటే మనం ఒప్పుకుంటాం, కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు. ఇట్స్ బెటర్ కదా, నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతాను, ఎక్కడ ఎంకరేజ్ చేయాలో అక్కడ చేస్తాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 అందరూ చూస్తున్నారు అనుకుంటా. మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లు ఆడి, హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పాయింట్ని తీయాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి, వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తను ఎలా ఉంటుంది, ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది, బయట ఎలా ఉండేది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనిక గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి ఈరోజు వచ్చేసాం. వాళ్ళ మదర్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని. లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్కి వెళ్తుందని కూడా తెలియదు నాకు. జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది నాకు చెప్పలేదు. ఓకే అవునా, గ్రేట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అవన్నీ జరిగాం. లైక్ నైనికని మీ దగ్గరికి అక్కడ ఇంటర్వ్యూ, అక్కడి నుంచి కలిసి స్టార్ ఆఫీస్ నుంచి స్ట్రిక్ట్లీ చెప్పా, అక్కడ అస్సలు పుసుకుమని చెప్పవద్దు, వాళ్ళ క్లూస్ ఉంటాయి కదా, క్లాత్ అవన్నీ మళ్ళీ మనం ముందు నుంచి పట్టించుకుంటే మంచిది అని. నైనికని నేను చూసాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే సేమ్ నైనికని చూసిన సేమ్ అసలు. అండి, ఎలా ఉంది గేమ్? బిగ్ బాస్ లో ఆడుతుంది, ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. వీక్, ఇమ్మెచ్యూర్ అని. బయటని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను, అంటే యాజ్ అ నైనిక మదర్ కూడా కాదు, వాళ్ళకి తెలియదు నేను నైనిక మదర్ అని. అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మెచ్యూర్ అనడం కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు మీరు ఒక యాజ్ ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది. ఈ హౌస్ లో ఇక్కడ అంతమంది, 10 మంది దాకా 5 మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంటది అనమాట. లైక్ యష్మి చాలా వీక్ రావడం లేదు, సోనియా అయితే పదే వీక్ ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట. ఐ డోంట్ నో, అంటే ఎలా ఆడితే అంటే 5గురు మాట్లాడుతుంటే ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రీ చేసిన వాళ్ళు వీకా, స్ట్రాంగ్ గా నాకే అర్థం అవడం లేదు అనమాట.